హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి బ్లాగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. మీరు కనుక పిల్లలకి వ్యాక్సిన్స్ మిస్ చేస్తున్నట్లయితే మీరు తప్పకుండా ఈ వీడియోని మీరు కంపల్సరీ చూడాలి. ఎందుకంటే వ్యాక్సిన్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వేయించాలనేది మనం కంపల్సరీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి అందరూ మన వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి చిన్నపిల్లల వ్యాక్సినేషన్. చిన్నపిల్లలకి ఏ వయసు పిల్లలకి ఇస్తాము, ఎప్పుడు ఇస్తాము, ఎలా ఇస్తాము, ఎందుకు ఇస్తాము అనే టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. దీనికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నేను ఏమైనా పొరపాట్లు ఉన్నా కానీ వాటిని సరిదిద్దుకోగలను. ఇంకొకటి చేసి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక పిల్లవాని జీవితంలో. ఎందుకంటే ఎన్నో బయట అప్పుడే మదర్ ఊమ్లో నుంచి బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి సపోర్టివ్గా మనం అప్పటి వరకు మదర్ లోపల ఉన్న మదర్ అంబిలికల్ కార్డ్ నుంచి అన్నీ వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు లోపల మదర్ యొక్క యూమ్లో. కానీ బయటకు రాగానే ఈ ఎన్విరాన్మెంట్ కానీ వీటన్నిటిని వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు అనమాట. అప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేవి కొంతవరకు చాలా ఉపయోగపడతాయి. పిల్లవాడు అప్పుడే పుట్టిన దగ్గర నుంచి 24 గంటలకు విటమిన్ కే ఇంజెక్షన్ అనేది ఎన్విరాన్మెంట్ కానీ వీటన్నిటిని వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు అనమాట. అప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేవి కొంతవరకు చాలా ఉపయోగపడతాయి. పిల్లవాడు అప్పుడే పుట్టిన దగ్గర నుంచి 24 గంటలకు విటమిన్ కే ఇంజెక్షన్ అనేది కంపల్సరీ వేయించాలి. విటమిన్ కే ఇంజెక్షన్ మదర్ నుంచి బేబీ అంబిలికల్ కార్డ్ని సపరేట్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం లేట్ అయ్యిద్ది. ఆ సమయంలో ఏమవుతుందంటే బ్లీడింగ్ హెవీ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఈ విటమిన్ కే ఇవ్వడం వల్ల బ్లీడింగ్ని త్వరగా స్టాప్ చేస్తుంది. అందువల్ల 24 అవర్స్ లోపే ఈ విటమిన్ కే ఇంజెక్షన్ అనేది మనం ఇచ్చేయాలి. ఇంకా దీనితో పాటు బీసీజీ, హెపటైటిస్ చేయాలి. ఇంకా దీనితో పాటు బీసీజీ, హెపటైటిస్ బి 0 డోసులు వేస్తారు. హెపటైటిస్ బి 0 డోసు వేస్తారు, బీసీజీ కూడా ఇస్తారు. ఇవనేది కంపల్సరీ మనం ఒక 1 డే లేట్ అయినా పర్లేదు, కానీ ఒక 1 వీక్ లోపు ఇచ్చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ విటమిన్ కే అనేది కంపల్సరీ వితిన్ 24 అవర్స్ లోపే ఇచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 6 వీక్స్ వ్యాక్సిన్ లోపే ఇచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 6 వీక్స్ వ్యాక్సిన్. 6 వీక్స్ వ్యాక్సిన్లో ఫస్ట్ ఓరల్గా 5 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇస్తున్నాము ఇప్పుడు. అందులో ఫస్ట్ ఓరల్గా వచ్చేసి ఓపీవీ వ్యాక్సిన్, రోటా వ్యాక్సిన్. ఓపీవీ వ్యాక్సిన్ వచ్చేసి పోలియో రాకుండా మనకి అది ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చేసి రోటా వ్యాక్సిన్ వచ్చేసి నీళ్ళ విరోచనాలు కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇంజెక్షన్స్ రూపంలో పెంటా వ్యాక్సిన్ అనేది మనం ఎడమ తొడకి ఇస్తామన్నమాట. అది చాలా రకాల ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి వస్తుంది. దానిలో చాలా ఇంకా ఒక 3-4 వ్యాక్సిన్స్ కలిసి ఉంటాయి అన్నమాట పెంటాలో. ఇంకా కుడి తొడకి మనం పీసీవీ అంటే నీమోకోకల్ అంటే నెమ్ము రాకుండా ఇస్తాం. ఐపీవీ ఇన్యాక్టివ్ పోలియో అని అది కూడా పోలియోకి సంబంధించింది అనమాట. పోలియో ఎరాడికేషన్ సంబంధించిందే కాబట్టి ఈ 5 రకాల వ్యాక్సిన్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి 10 వారాలకు కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. వాటిలో 2 మాత్రం ఉండవు. ఓరల్గా ఇచ్చే ఓపీవీ, రోటా 2 ఇచ్చేస్తాము. ఐపీవీ, పీసీవీ వ్యాక్సిన్ అనేది ఇవ్వమన్నమాట. ఐపీవీ అంటే కుడి చేతికి వేస్తాము, పోలియోకి సంబంధించిన ఇంజెక్షన్ అది ఇవ్వము. ఇంకొకటి వచ్చేసి పీసీవీ తొడకు వేసేది ఇవ్వము. నెక్స్ట్ పెంటా వ్యాక్సిన్ అనేది ఇస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 14 వారాలు బిడ్డ వయసు 14 వారాలు ఉన్నప్పుడు, నేను 10 వీక్స్ 6 వీక్స్ అంటున్నాను కదా, అది బిడ్డ యొక్క వయసు అనమాట. బిడ్డ ఆ వయసులో ఉన్నప్పుడు ఆ వ్యాక్సిన్ చేయించాలి. అవి అప్పుడే వేయించాలా, తర్వాత వేయించకూడదా, ముందు వేయించాలా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ముందు అయితే ఎట్టి పరిస్థితుల్లో వేయించకూడదండి, తర్వాత అయినా వేయించవచ్చు. ఏమైనా బేబీకి వచ్చేసి ఫీవరు ఏదైనా చిన్న ఉన్నప్పుడు వాటిని ఆపుతారు. అదేం కంగారు పడాల్సిన అవసరం లేదు. 1 వీక్ 2 వీక్స్ దాన్ని డిలే చేయొచ్చు. కాబట్టి లేట్ అయినా పర్లేదు, కానీ ముందు మాత్రం వేయించకూడదు. ముందు మాత్రమే ఎందుకు వేయకూడదని చెప్తున్నానంటే ఆ వ్యాక్సిన్స్ పవర్ అనేది బిడ్డ యొక్క రెసిస్టెంట్ పవర్కి మ్యాచ్ అయి ఉండాలన్నమాట. బిడ్డ తక్కువ వయసు ఉన్నప్పుడు మనం ఇస్తే ఏంటంటే ఆ వ్యాక్సిన్ పవరు బిడ్డ వయసు తట్టుకోలేదు. అందుకే ఈ 6 వీక్స్ అన్నప్పుడు 6 వీక్స్కే ఇవ్వాలి. 10 వీక్స్ అన్నప్పుడు 10 వీక్స్కే ఇచ్చేయాలి. వచ్చేసి 14 వీక్స్ మ్యాచ్ చేసేసి ఓన్లీ ఇప్పుడు కూడా ఫస్ట్ ఏమైతే వేస్తామో థర్డ్ టైం కూడా అదే వేసేయాలి. ఒకటి ఓరల్గా వచ్చేసి ఓపీవీ అండ్ రోటా, నెక్స్ట్ ఐపీవీ ఇస్తాము, పెంటా ఇస్తాము అండ్ పీసీవీ వ్యాక్సిన్ ఇస్తాము. ఇవన్నీ మీకు నార్మల్ పీపుల్కి అయితే తెలియదు, కానీ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో కానీ మీ ఇళ్ళ దగ్గరలో ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే అంగన్వాడీ కేంద్రంలో
ఒక ప్రెగ్నెంట్కి మదర్కి ఇచ్చే బుక్లో ఈ వ్యాక్సిన్స్ అన్నీ ఉంటాయి. అవి చూసి మీరు ఇచ్చారా, ఇది వేసారా వేయలేదని ఆ వ్యాక్సిన్ వేసే మీరు ఎక్కడైతే వ్యాక్సిన్ వేయించుకుంటున్నారో ఆ సెంటర్ దగ్గర మీరు అడగవచ్చు అనమాట. నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి కంప్లీటెడ్ 9 months 9వ నెల వెళ్ళిపోతుంది అనగా ఈ వ్యాక్సిన్ వేపిస్తాము. ఒకటి ఎంఆర్ వేపిస్తాము. మిజిల్స్, తట్టు ఆటలమ్మ అట్లాంటివి రాకుండా ఈ ఎంఆర్, మిజిల్స్, రుబెల్లా 2 కలిసి ఉంటాయి అనమాట ఎంఆర్ అనే వ్యాక్సిన్లో. ఆ వ్యాక్సిన్ వేయిస్తాము. నెక్స్ట్ వచ్చేసి పీసీవీ, ఐపీవీ బూస్టర్ డోసులు వేస్తాము. ఇక్కడ విటమిన్ కే ఇస్తాం, విటమిన్ ఏ సొల్యూషన్ ఇస్తాము. అదనేది ఆ ద్రావణం అనేది రేచీకర రాకుండా పిల్లల్ని కాపాడుతుంది. దీంతో పాటు జేఈ వ్యాక్సిన్ కూడా ఇస్తాం. ఇది వచ్చేసి గుంటూరు, ప్రకాశం సైడ్ ఇవ్వరు, అటు శ్రీకాకుళం అటు సైడ్ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 1.5 yearకి డీపీటీ బూస్టరు, ఎంఆర్, డీపీటీ బూస్టర్ కాదు, ఆ ఫస్ట్ డోస్ ఇస్తాము డీపీటీ. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్ సెకండ్ డోస్ ఇస్తాము. విటమిన్ ఏ సొల్యూషన్ ఇస్తాము. అండ్ ఓపీవీ బూస్టర్ అంటే ఓపీవీ డ్రాప్స్ అనేది లాస్ట్ ఫైనల్గా ఇస్తామన్నమాట. ఇంకా మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మీకు సంబంధించిన చిన్నపిల్ల కానీ ప్రెగ్నెంట్ కానీ ఏదైనా హెల్త్కి సంబంధించిన విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూడవచ్చు.